నంద్యాల జిల్లా బనకానపల్లె సెంటర్ దివ్యాంగుల జీవితంలో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని బనకానపల్లె రూరల్ సీఏ మంజునాథ్ వికలాంగుల సభను ఉద్దేశించి వికలాంగులకు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సమాజంలోని వ్యక్తులు సానుకూలంగా దయతో మెలగాలే కానీ వారికి కించపరిచే విధంగా మాట్లాడకూడదని ఆయన ఇతరులకు తెలియజేశారు. దేవుడు వీరికి అవయవాల లోపం ఉంది, కానీ వీళ్లు ముందుకు వెళితే అన్ని విజయాలు వర్తిస్తాయని ఆయన దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా దివ్యాంగ జేఏసీ అధ్యక్షులు అందనం దేవరాజు మాట్లాడుతూ సుదీర్ఘ దివ్యాంగుల పోరాట ఫలితంగా ఒక్కొక్క డిమాండ్ను దివ్యాంగులు నెరవేర్చుకుంటున్నారని, ఇది రాబో రోజుల్లో దివ్యాంగులకు అన్ని శుభ పరిణామాలు ఉంటాయని ఆయన తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కూడా వర్తింపజేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఈ విషయంలో దివ్యాంగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన చెప్పారు. త్వరలో దివ్యాంగులకు 3 సెంట్ల స్థలం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయన తెలియజేశారు. రాబో రోజుల్లో దివ్యాంగులు సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, దివ్యాంగుల జిల్లా నాయకుడు రామన్న, మండల నాయకులు అజీజు, గోపి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా చిన్న చూపు చూపించినప్పుడు కూడా మీరంతా ధైర్యంగా మీ శక్తియుక్తులని కూడగట్టుకొని జీవనాన్ని సాగిస్తున్నారు. మనిషికి ఎందుకంటే దేని ప్రత్యేకత దాన్ని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులందరిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండాల్సినటువంటి తక్కువ ఉండడం వల్ల దాన్ని మిగతా వాళ్ళతో పోటీ పడలేక పనిచేయడంతో కానీ లేకపోతే దాని ద్వారా ఇప్పుడు మనం కొన్ని సంక్షేమాల ప్రసంగించుకొని మీరంతా ట్రీట్మెంట్ జరిగింది. దీనికి మేము మీ పట్ల పోలీస్ శాఖ తరఫున మీరు మీద ఎవరు కూడా చిన్న చూపు చూడకుండా, ఏ వ్యక్తి కూడా మీకు ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఇబ్బంది కలగజేయకుండా పోలీస్ శాఖ నుంచి మీ అందరికీ కూడా పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఇప్పుడు మీకు నాకు తెలిసి పెన్షన్ కొంతమందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజే బస్సు ఉచిత పాస్ ఇచ్చినట్టున్నారు. అది కూడా సైడ్ జరగండి అన్న మీరు అందరు కూర్చోండి. అందరు కెమెరా వాళ్ళనే కూర్చోపోవా స్థలంలో కూర్చోండి. ఫోటోలు కొడుతున్నావు. సైడ్ నిలబడు. నువ్వు